ఒక సంక్షోభంలో గత సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురానికే, ఆత్మవిశ్వాసం కల్పించడానికే, సంక్షోభం నుంచి బయట వేయనికే, బతుకుతో కూడినటువంటి భారంతో కూడినటువంటి జీవితం కాకుండా ఒక బంగారు జీవితం రైతాంగం జీవించాలని వ్యక్తులకు మేలు చేయడం కాదు, ఒక రంగానికి మేలు చేసేటువంటి సదాశయంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినామని ఆనాడు కేసీఆర్ గారు పలుమార్లు చెప్పినారు. మేము అక్షరాల అదే అమలు చేసి చూపించినాం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. అది గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగింది, దాని నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడైనా ఒకటి అనారోగ్యం పొందితే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని సిలువలు వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మీరు అలా అంతిమంగా ఎన్నికల ముందు మొత్తం రైతాంగానికి మేము గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నోళ్ళు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు, అవి మాట్లాడిన వాళ్ళు అన్ని పక్కకు పెట్టి అలా మొత్తం భూమి కలిగిన రైతులకంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంతోషం. రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినాక ఇది ఎన్నికల స్టంట్ కాదు, ఎన్నికల కోసం మాత్రమే కాదు అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముగ్గురు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఈ పథకం ఇదే విధంగా ఇప్పుడు ఈ విడత ఎట్లయితే ఇచ్చినామో, అందరూ రైతులకు ఎట్లయితే ఇచ్చినామో, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా ఇచ్చి, రంగారెడ్డి జిల్లా 9 మండలాలకు కూడా ఇచ్చి, ఈ 70 లక్షల పైచిలకు రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా ఈ రైతు బంధు పథకం ఇట్లే కొనసాగుతుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించండి. ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం బాలనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వ పెద్దలే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చేసేది చేయండి, మీకు చేతనేది మీరు మాట ఇచ్చిందే మీరు చేయండి, మీ మాట నిలుపుకోండి అనే ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం, అందరు కోరుతున్నారు. దానికి మా మీద నిందలు ఎందుకు వేయాలి, కేసీఆర్ మీద నిందలు ఎందుకు వేయాలి, మా పార్టీ మీద నిందలు ఎందుకు వేయాలి? ఏమవసరం ఉంది మీకు? అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు, అదే ఉన్మాద భాష, మళ్ళా ఏమవసరం ఉంది? అంటే ఉరి చేయాలని మాట్లాడుతూ ఈ అంగుష్ట మాతృలకు అపర భగీరథుడికి ఈ పోలికనా అన్నట్టు నాకు అర్థం కాదు. ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి, అభ్యర్థులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ దేశంలో మహామహులు పార్టీలు కూడా ఓడిపోయినాయి, గెలిచినాయి. ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా? వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా 3వసారి ప్రధానమంత్రి అయిండు మోడీ. కాలం ఎప్పుడు ఎట్లుంటుందో నిర్ణయించలేం కదా. ఇక అటు దిక్కి అటు మారి ఆఖరికి వచ్చి గెలిచే స్థానంలో గెలిచే పార్టీలో వచ్చి మీరు అలా కూర్చున్నారు. మీరు శాశ్వతమా? మీరున్న పార్టీ శాశ్వతమా? ఆ పార్టీలో మీరు శాశ్వతమా? రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏమేమి రాజకీయ పరిణామాలు సంభవిస్తావో తెలియదు. వాటన్నింటిని స్పృహలో పెట్టుకొని మాట్లాడండి. ఇక ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాలతోడు ఇదేంది స్ట్రీట్ ఫైట్ చేస్తావా? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, రైతాంగం నుంచి మీరు ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీకు చేతనైతే కన్విన్స్ చేయండి, హేతుబద్ధంగా చెప్పండి, తార్కికంగా ఆన్సర్ ఇవ్వండి, ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి. అది మాట్లాడమంటే కాలు దువ్వినట్లు, కొట్లాడకు వస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్న చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లా అండి? ఏడ మొదలు పెట్టాలి కేసీఆర్ మీ దగ్గరికి వస్తే? ఈ దేవాదులు ఆడుందో తెలియదు, ఏ ఏటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతోనొచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా? రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్పే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు సాగునీటి వనరుల మీద, వాటి వినియోగం మీద, నదీ జలాల హక్కుల మీద, తెలంగాణ మీద, తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద, ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల మీద, కట్టాల్సిన ప్రాజెక్టుల మీద, పొరుగు రాష్ట్రాల హక్కుల మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పూసగుచ్చినట్లు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మందికి అది అర్థమయ్యేటట్లు వివరించారు. మీ పార్టీ పారిపోయింది అన్నాడు. మీరు పాత్రదారులు మారంగానే మళ్ళీ కేసీఆర్ కొత్త విషయం వేసుకొచ్చి మీకు చెప్పాలనా? మీ పార్టీ ఆనాడు ఉండేటువంటి మీ పార్టీ నాయకులు పారిపోయినారు కదా, మేము ప్రిపేర్డ్ చేయలేమని పారిపోయినారు కదా. ఇలా ముఖ్యమంత్రి మారి మీరు అధికారంలోకి రాగానే మీకు కొత్తగా మళ్ళీ వేషం వేసుకొచ్చి జవాబు చెప్పాలా? మీ పాత్రను మారినప్పుడల్లా
తెలంగాణ సమాజానికి అర్థం కాలేదు ఇది వరకు. రేపు సందర్భం వస్తే నిజంగానే మీరు పెట్టండి, కేసీఆర్ లెటర్ రాస్తేనే మీరు పెట్టాలా, మీరు పెట్టేది పెట్టండి. మాట్లాడేటోళ్ళు మా వాళ్ళు చాలామంది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో సారం లేకపోతే ప్రజలే గ్రహిస్తారు కదా. మా హరీష్ రావు, మా కేటీఆర్, మా ప్రశాంత్ రెడ్డి, మా గంగులను ఇంకెవరో అక్కడుండే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మీరు సభ పెట్టి అంశాలు లేవనెత్తితే మాట్లాడితే మిమ్మల్ని కాదు కన్విన్స్ చేసేది. మీరు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, మా వాళ్ళు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా ప్రజలు కదా కన్విన్స్ కావాల్సింది. ప్రజలు కన్విన్స్ అవుతారు. పెట్టండి. మీరు మీ మంత్రులు మీరు ఎన్ని గంటలు తీసుకుంటారో ఒక క్షణం మైక్ కట్ చేయకుండా అన్ని గంటలు అంతే సమయం మా వాళ్ళకి ఇవ్వండి, పెట్టండి, చూద్దాం దేఖలింగే. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మీరు కంకణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదత్తం చేయనికే, దానికి బీజేపీ వంతబారుతున్నది. మేడిగడ్డ 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కులేశ్వరం అని మాట్లాడుతాం. రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టులో ఏదైనా చిన్న లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. మీ ఎస్ఎల్బీసీ కుప్పగులి అనేది మంది తెచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాని మీద కమిషన్ కూడా వేయలేదు, మీరు శివాలను కూడా బయటికి తీయలేదు. కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పినాం. బడి పిల్లలకు కూడా అర్థమైంది. అలా ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని, కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది, అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ, ఇదివరకు కట్టినవి కానీ, వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు, నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు, అనేక సందర్భాల్లో రాసిండ్రు. మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు, మాకో సూత్రం వర్తిస్తుందా? మరి అలా గోదావరి మనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు? కేంద్రం అనుమతి ఇచ్చిందా? మరి ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతోన మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఏతో అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకుముందున్న నిబంధనలను తుంగలోకి దొక్కుతారా? కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఒకరిదికే ఉంటుందా? తెలంగాణకు వర్తించవా నిధులు కానీ ఆ నియమాలు కానీ? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి. ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎందుకు ముడిపడి ఉంది? హైడ్రాలజీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని మా డిపిఆర్ను వెనక్కి పంపించారు కదా, ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండే? మరి పాలమూరు బిడ్డనే కదా, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేసుకోవాలి కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడగాలి కదా. కేంద్రం ఏం చెప్పింది? విభజన చట్టం ఏం చెప్పింది? కొత్తగా కట్టబోయేటువంటి ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు అపెక్స్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టులను మొదలుపెట్టామని చెప్పింది. మరి అపెక్స్ కౌన్సిల్ సమావేశమే లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడు, రేవంత్ రెడ్డి కోరడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోడు. ఆ సమావేశంలో అజెండాలో లేదు, చర్చకు రాదు, అనుమతి లేదు, ఏం లేకుండా గోదావరి మనకచర్ల లిఫ్టును 82,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టి తెలంగాణకు సంబంధం లేకుండా అమాంతంగా నీళ్ళను అవతల నుంచి అవతలికి, కృష్ణా నుంచి మన పెన్నా బేసిన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదుర్ద? చాలా అర్జెంటుగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని, నిధులు సమకూర్చాలని, వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికే ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి మించి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటి ఈ తహత ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనం కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగాడుతున్నాడు అన్న ఏకైక కారణంతోనే మీరు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను తుంగలో వెక్కుతున్నారు, నియమాలను తుంగలో వెక్కుతున్నారు, మీరు చెప్పేటువంటి విధానాలకు తిలోదకాలు ఇస్తున్నారు, తెలంగాణకు అవేమి వర్తించవని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ ఎంపీలు నోరు తెరవరు. మేము సాధించి పెడతాం ఇంకా ఆంధ్రాకి అని చెప్తారు. ఇంకొక ఆయన తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ మీకు వనరులు ఇప్పటికే నిధులు వస్తున్నాయని చెప్తున్నారు.
కాబట్టి ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నికర జలాల కేటాయింపు లేకుండా ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం ముందు ఉండేటువంటి ప్రతిపాదనను కేంద్రం తక్షణం వెనక్కి పంపించాలి, తిరస్కరించి పంపించాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య